హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టార్గెట్ కాకి. సో ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే, సో ఒకటి సిడిపిఓకి సంబంధించినటువంటి ఫైనల్ కీతో పాటుగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఒకటి వచ్చింది. సో దాంతో పాటుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో అదేంటంటే 20 రోజులలో ఎస్సీ వర్గీకరణ పూర్తి. 20 రోజులలో ఎస్సీ వర్గీకరణ. సో ఆ వెంటనే ఇమ్మీడియట్లీగా 25,000 పోస్టులకు భారీ నోటిఫికేషన్ అని, సో భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయనేది మరొక న్యూస్గా చూడవచ్చు. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మార్చిలో మనకు మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు విడుదలవుతాయి అనేది ఒక న్యూస్ వచ్చింది. సో దాని తర్వాత ఇమ్మీడియట్లీగా గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా వస్తాయి అనేది దీని సారాంశం. సో వీటిలో ఒక్కొక్కటి కనుక మనం డీటెయిల్డ్గా చూసినట్లయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిడిపిఓ గురించి మాట్లాడితే, సో ఇది సిడిపిఓ అనేది చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి వచ్చినటువంటిది. సో ఇది ఈ నెల 17-18 వెబ్సైట్లో ఫైనల్కి అందుబాటులో ఉంచినట్టు చెప్పింది. సో దీంట్లోనే జనరల్ ర్యాంకింగ్ రిజల్ట్ను కూడా పెట్టారు, ర్యాంక్స్ కూడా ఇచ్చారు. సో మీ ర్యాంక్ను చూసుకోవచ్చు. సో మొత్తంగా ఉన్నాయి దీంట్లో 23 పోస్టులే. సో 23 పోస్టులు కాబట్టి మీ ర్యాంక్ ఎంత ఉంది, మీ రిజర్వేషన్ ఏంటో దాని ప్రకారంగా మిగతా అప్డేట్లోకి మీరు వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పొచ్చు. 20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అనేది, సో ఎస్సీ వర్గీకరణ మరొక 20 రోజుల్లో పూర్తవుతుంది అనేది. సో ఆ వెంటనే 25,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ వస్తాయని, నెక్స్ట్ అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత మాదే అని, సో దీన్ని మొత్తం కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, సో నిన్న చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన న్యూస్ కనుక చూసినట్లయితే మనం, సో ఇక్కడ మరో 15-20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం చేయబోతుందని, రాగానే 25,000 పోస్టుల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నదని మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. సోమవారం హైదరాబాద్లో టూరిజం కన్వెన్షన్ హాల్తో మాదిగ నేతలతో మినిస్టర్ దామోదర్ రాజనరసింహ సమావేశమై మాట్లాడారు. సో వర్గీకరణ చేసే వరకు నోటిఫికేషన్లు ఇవ్వబోమని సీఎం చెప్పారని, ఇచ్చిన మాటకు కట్టుబడి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదని గుర్తు చేశారు. సో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలుకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన ఘనత సీఎం రేవంత్ దక్కుతుందని అన్నారు. సో ఆయనకు మాదిగ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సో వర్గీకరణపై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, వాటిని నివృత్తి చేసే బాధ్యత తమదేనని మంత్రి పేర్కొన్నారు. సో తెలంగాణ వస్తే మనందరి తలరాతలు మారుతాయని భావించినట్లుగానే ఎస్సీ వర్గీకరణతో సంపూర్ణంగా మాదిగలందరి తలరాతలు మారుతాయి అనుకోవడం పొరపాటని తెలిపారు. ఎస్సీ క్లాసిఫికేషన్ పై దామోదర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రిజర్వేషన్ ప్రక్రియ వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వీళ్ళంతా పాల్గొన్నారనేది సో దీని సారాంశం. సో ఓవరాల్గా మనం మాట్లాడితే, సో దీని యాక్చువల్గా మనకు ఆల్రెడీ క్యాలెండర్ ప్రకారం రావాల్సినటువంటి నోటిఫికేషన్లు ఓన్లీ ఎస్సీ వర్గీకరణ కోసం ఆగాయి అనే విషయం మనందరికీ తెలుసు. సో ఈ ఎస్సీ వర్గీకరణ 20 రోజులలో పూర్తయితే దాని తర్వాత ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్స్ వస్తాయి అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పొచ్చు. సో మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు, ఆ వెంటనే గ్రూప్ 2, 3 కూడా. సో మొత్తంగా 2,734 పోస్టులు, ఏది 1, 2, 3 కలిపి, సో ఈ 3 కలిపి 2,734 పోస్టులు ఉంటే, సో మొత్తంగా అప్లికేషన్లు 5,51,247 మంది పోటీ పడ్డారు. గ్రూప్ 1లో ఒక్కో పోస్టుకు 1:37, ఒక పోస్టుకు 37 మంది పోటీ పడితే, గ్రూప్ 2లో 1:329 ఉంది. సో అదే గ్రూప్ 3లో ఒక పోస్టుకు 1:196 ఉంది. సో ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా చర్యలు చేపడుతుందనేది ఇక్కడ మరొక న్యూస్ మనం చూడవచ్చు. సో ఇక్కడ సో దీనికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్ న్యూస్ని కనుక మనం చూసినట్లయితే, సో ఇక్కడ
సో ఓవరాల్గా దీన్ని మనం అర్థం చేసుకుంటే చూడండి, గ్రూప్ 1, గ్రూప్ 1, 2, 3 పరీక్షల ఫలితాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ సిద్ధమైంది. 1,00,000 మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న లక్షల మంది ఫలితాలు మరో 2 వారాల్లో ప్రకటించేందుకు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 మెయిన్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించి ఆ తర్వాత గ్రూప్ 2, ఆ పైన గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు ఎంపికై ఆ తర్వాత ఖాళీలు మిగలకుండా ఉండేలా వ్యూహాత్మకంగా ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేయాలని టీజీపీఎస్సీ ఫలితాలకు సిద్ధమైంది. సో అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదలవుతాయి. ఈ 3 పరీక్షా ఫలితాలు సంబంధించి ఈ 3 పరీక్షలకు సంబంధించిన పోస్టులను గాను 5,51,000 మంది పోటీలో ఉన్నట్టుగా ఉన్నారు. సో ఇక్కడ రాష్ట్రంలో ఇది తొలి గ్రూప్ 1 అని, సో ఇది ఎప్పుడెప్పుడు పోస్ట్పోన్ అయింది ఏందనే డీటెయిల్స్ ఇక్కడ రాశారు. సో 2022లో 503 పోస్టులతోటి అప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలగా అదే ఏడాది అక్టోబర్లో ప్రిలిమ్స్ పరీక్ష జరిగాయి. జనవరిలో పేపర్ లీకేజీ కారణంగా బయటకు రావడంతో ఆ పరీక్ష రద్దు చేసింది. 2023 జూన్లో నిర్వహిస్తే, సో జూన్లో నిర్వహించి మనకు కూడా తెలుసు హైకోర్టు ఏది తంబు తీసుకోలేదని చెప్పేసి హైకోర్టు దీన్ని రద్దు చేసింది, పరీక్షను రద్దు చేసింది. 2022 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక ఎన్నికల మేనిఫెస్టో పేర్కొన్నట్టుగా జాబ్ క్యాలెండర్ కసరత్తు జరిగింది. అయితే అప్పటికే గ్రూప్ 1 ఫిలిమ్స్ 2 సార్లు రద్దు అవ్వడంతో 2024 ఫిబ్రవరిలో 63 ఉద్యోగాలు కలిపి 563 ఉద్యోగాలకు గాను తాజా నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష జరగా 3.02 లక్షల మంది, దాదాపు 3,02,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్కు 31,382 మంది అర్హత సాధించారు. అక్టోబర్ 21 నుండి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం అన్ని పరీక్షలకు హాజరైన వారి పత్రాలను వాల్యుయేషన్ చేస్తారు. సో అంటే 1-2 ఎగ్జామ్స్ ఎవరైనా రాయకపోతే వాళ్ళ పేపర్లు దిద్దరు. సో అన్ని పేపర్లు అంటే 6 పేపర్లు ఉన్నాయి కాబట్టి 6 పేపర్లు ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళ పేపర్లు మాత్రమే వాల్యూ చేస్తారు. సో ఇలా అన్ని పేపర్లకు హాజరైన వాళ్ళు ఎంతమంది అని అంటే 21,093 మంది మాత్రమే ఈ పరీక్షలను రాశారు. అంటే పోటీ 1:50 నుంచి 1:37కు తగ్గింది. సో మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితా మార్చి మొదటి వారంలో విడుదల చేసి 1:2 ప్రాతిపదికన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారని సమాచారం. సో 563 పోస్టులు ఉన్నాయి కాబట్టి సో 1,100 మంది చిల్లర ఓన్లీ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి వాళ్ళని పిలుస్తారు. సో గ్రూప్ 2లో తగ్గిన హాజరు శాతం, అన్ని ఎగ్జామ్స్ కూడా హాజరు శాతం అయితే తగ్గింది. సో ఇది మొత్తానికి టీజీపీఎస్సీ పరిశీలిస్తుంది, ఎవరెంత అటెండెన్స్ అనేది రాసింది. ఓవరాల్గా మనకున్నటువంటి సమాచారం పేపర్లో ఇచ్చిన దాని ప్రకారం సో రిజల్ట్ అయితే ఎవరైతే గ్రూప్ 2, 3, గ్రూప్ 1 ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో సో వాళ్ళ ఫలితాలు అయితే మార్చిలో వచ్చే అవకాశం ఉంది. సో మనం ముందే ఆల్రెడీ టీజీపీఎస్సీ ప్రకటించింది ఏప్రిల్లో కొత్త నోటిఫికేషన్ సంబంధించి ఆలోచన, అంటే మార్చిలో ఎట్ ఎనీ కాస్ట్ 1, 2, 3 క్లోజ్ చేసే అవకాశం ఉంది. మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు గ్రూప్ 1, 2, 3 క్లోజ్ చేస్తే మేలో అంటే ఏప్రిల్లో మిగతా వాటిని లిస్ట్ తీసుకొని మే నుండి వరుసగా నోటిఫికేషన్లు ఇస్తామని టీఎస్పీఎస్సీ చెప్పింది. టీఎస్పీఎస్సీ ఎప్పుడో ప్రకటించింది కొత్త నోటిఫికేషన్లు మే నుండి స్టార్ట్ అయితే మే వరకు రావు అని చెప్పింది. సో మేలో మనం కొత్త నోటిఫికేషన్లు ఎక్స్పెక్ట్ చేయాలి కాబట్టి దాని ముందు ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లను కూడా క్లియర్ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈఓ సిడిపిఓ సంబంధించినటువంటి రిజల్ట్ కూడా త్వరితగతిన ఇస్తున్నారు. ప్రస్తుతం సిడిపిఓ సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను కూడా ఆల్రెడీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఓకే, సో ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంది టార్గెట్ కాకీలో. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాండి, అదర్ చూడండి, మీకు అన్నీ కూడా అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.